హలో గైస్, వెల్కమ్ టు విజయర్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం JN2K ఓడి ఒరిజినల్ డిగ్రీ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ గూగుల్ సెర్చ్లో JN2K సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది ఎగ్జామినేషన్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ డౌన్ చేసి ఇక్కడ అప్లై ఫర్ సర్టిఫికేట్స్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. ఈ కాంటాక్ట్స్ అప్లై ఫర్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఓడి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ ఇక్కడ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా పేజ్ వస్తుంది. ఆ పేజ్ లో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ లాగిన్ కొట్టిన తర్వాత క్రియేట్ న్యూ యూజర్ ఆల్రెడీ ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అవ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత సర్టిఫికేట్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, తర్వాత పాస్వర్డ్, తర్వాత ఇక్కడ కోడ్ ఇక్కడ కొట్టేసేయండి. తర్వాత రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఒకసారి లాగిన్ అవ్వచ్చు. యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ దగ్గర మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అని కొట్టండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు కదా, డైరెక్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ సర్టిఫికేట్ టైప్ అని అడుగుతుంది, మైగ్రేషన్ మరియు ఒరిజినల్ డిగ్రీ, మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. సబ్మిట్ కొట్టండి. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని, లేకపోతే ఇంకా ఎంత పే చేయాలని చెప్పి ఇక్కడ వస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ కొట్టిన తర్వాత కొన్ని స్టెప్స్ వచ్చాయి చూడండి. ఇలా 5 స్టెప్స్ లో మనం కంప్లీట్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్ స్టెప్ 1 టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ ఐ హియర్ బై అక్నాలెడ్జ్ చెక్ బాక్స్ ఉంది కదా, ఆల్రెడీ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ అప్పుడు పర్సనల్ డీటెయిల్స్ లో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేయండి. మీ కాలేజ్ కోడ్, ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, మెయిల్ ఐడి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి డిఫాల్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి. కాలేజ్ కోడ్ కూడా ఆటోమేటిక్ గా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సీలో ఎలా ఉందో అలా కరెక్ట్గా చూసి ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఫాదర్ నేమ్ అంట ఎంటర్ చేయండి. అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఉండేది కదా, ఆ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్ 1 అంటే 2 కాంటాక్ట్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఒకటైతే ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ 2 ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సేవ్ అని కొట్టండి. ఒకసారి ఎంటర్ చేసి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి. ఈ షోర్ అని అడుగుతుంది, ఓకే అని కొట్టండి. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్. గాయస్ ఇక్కడ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. లిస్ట్ ఆధార్ కార్డు, ఫోటో, ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, అండ్ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అండ్ కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో. ఈ డాక్యుమెంట్స్ కొంచెం జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. ప్లాన్ చేసి ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డు వచ్చేసి 100 KB బిలో ఉండేటట్టు చూడండి. బోత్ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ రెండు విడివిడిగా ఉండాలి. 100 KB బిలో ఉండాలి. నెక్స్ట్ ఫోటో వచ్చేసి 50 KB అబోవ్ అండ్ 100 KB బిలో. అండ్ ఎస్ఎస్సి అండ్ PCCMM ఇవి 200 బిలో ఉన్నట్టు చూసుకోండి. 300 లోపు ఉంటే కనుక తీసుకుంటుంది. 300 కన్నా ఎక్కువ ఉంటే సైట్ తీసుకోవట్లేదు అనమాట. మనం మ్యాక్సిమం 200 ఉండేటట్టు చూసుకోండి PDF ఫార్మేట్లో. ఓకే, PDF ఫార్మేట్ ఎలా మార్చాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకవేళ మనకి ఇక్కడ PDF ఫార్మాట్ ఎక్కువ కేబీలో ఉందనుకోండి, దాన్ని PDF కంప్రెసర్ దాంట్లో చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇక్కడ గూగుల్ సెర్చ్ లో PDF కంప్రెసర్ అని టైప్ చేయండి. ఇక్కడ ఐ లవ్ PDF ఉంది కదా, ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఫైల్, మీరు ఏదైతే కంప్రెస్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ లెస్ కంప్రెషన్ అండ్ రికమెండెడ్ కంప్రెషన్ అండ్ ఎక్కువ కంప్రెషన్ జరిగింది అనమాట. హై కంప్రెషన్ ఇక్కడ జరుగుతుంది. మీకు డాక్యుమెంట్ సైజుని బట్టి మీకు ఈ మూడు ఏది వర్కౌట్ అవుతుందో అది జస్ట్ ఎక్స్ట్రీమ్లీ కావాలనుకోండి, జస్ట్ అలా క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం తగ్గితే చాలు సైజ్ అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ లెస్ కంప్రెషన్ మూడిట్లో మధ్యలోది రికమెండేషన్ అనమాట. బాగానే ఉంటుంది. కంప్రెస్ టు PDF కంప్రెస్ చేసిన తర్వాత మీకు చూడండి 484
కేబీ ఉన్నది 275 కేబీకి వచ్చింది. జస్ట్ డౌన్లోడ్ అయిపోతుంది చూడండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్లో ఉండిపోతుంది అన్నమాట. డౌన్లోడ్ కంప్రెస్ ఫైల్ అని కొట్టొచ్చు అండ్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ కూడా అవుతుంది. ఇలా కంప్రెస్ చేసుకొని ఒక ఫోల్డర్లో ఉంచుకోండి పీడిఎఫ్ ఫైల్స్ మటుకి. ఇక్కడ అదర్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఒక 100 లోపు ఉండేది చూడండి, కేబీ లోపు ఉండేది చూడండి. ఇక్కడ ఫోటో కూడా అంతే. ఎస్ఎస్సి మెమో వచ్చేసి 300 కేబీ బిలో ఉండేది చూడండి పీడిఎఫ్ ఫార్మాట్లో. అండ్ పీసీ కూడా అంతే, 300 కేబీ బిలో ఉండేది చూడండి. ఎంఎం కూడా అంతే, 300 బిలో 300 కేబీ బిలో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండేది చూడండి. అన్ని అప్లోడ్ చేసిన తర్వాత 4th స్టెప్ ఫీజు పేమెంట్. తత్కాల్ కావాలా లేకపోతే నార్మల్ కావాలని అడుగుతుంది. నార్మల్ చాలు. ఇక్కడ తత్కాలు నార్మల్ మీ ఇష్టం అనమాట. ఇమీడియట్గా ఒక 10 days లోపు వచ్చేస్తుంది తత్కాలు. ఇక్కడ నార్మల్ వచ్చేసి 3000 పేమెంట్, ఎక్స్ట్రా 1500 కట్టాలన్నమాట. నెక్స్ట్ పేమెంట్ దగ్గరికి షూర్ వాంట్ టు మేక్ పేమెంట్ ఆప్షన్ డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే ఫోన్పే కానీ యూపీఐ కానీ అలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నా దగ్గర కార్డు ఉంది, కార్డు ద్వారా చేస్తాను. పేమెంట్ అయిపోయింది. వ్యూ డేటాలో ఇలా ఉందన్నమాట, చూసుకోవచ్చు మీరు అప్లై చేసిందంతా. సైజ్ ఫోటో, తర్వాత మెమో, కట్టారు. ఇక్కడ లాస్ట్లో ఫర్నిచర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అండ్ ప్రింట్ కాన్సెప్ట్. ఇది ఓడి అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా కంప్లీట్ అని వస్తుందండి. ఆటోమేటిక్గా అది పోస్టల్ ద్వారా మీకు ఒరిజినల్ డిగ్రీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.